పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీరుల పేర్లను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వారి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఆపరేషన్ సింధూర్లో 5 ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్ వీర మరణం పొందారు. వీరి పేర్లను ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నారు. వీరిలో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ను కేంద్రం మరణానంతరం వీర చక్రతో సత్కరించింది. సర్జెంట్ సురేంద్ర కుమార్ను వాయు మెడల్తో గౌరవించింది. ఆపరేషన్ సింధూర్ అమరవీరుల్లో ఏపీకి చెందిన మురళీ నాయక్ కూడా ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళీతాండాకు చెందిన మురళి 2022లో అగ్నివీర్గా ఎంపికై పంజాబ్, అస్సోంలో పనిచేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాక్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. ఆపరేషన్ సింధూర్లో 5 ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్ వీర మరణం పొందారు. వీరి పేర్లను ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నారు. వీరిలో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ను కేంద్రం మరణానంతరం వీర చక్రతో సత్కరించింది. సర్జెంట్ సురేంద్ర కుమార్ను వాయు మెడల్తో గౌరవించింది. ఆపరేషన్ సింధూర్ అమరవీరుల్లో ఏపీకి చెందిన మురళీ నాయక్ కూడా ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళీతాండాకు చెందిన మురళి 2022లో అగ్నివీర్గా ఎంపికై పంజాబ్, అస్సోంలో పనిచేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాక్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.